అసలు తెలివంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం రండి మనం రాంపూర్ అనే ఓ సరదా గ్రామానికి వెళ్దాం. అక్కడ రాము అనే ఒకాయన ఉండేవాడు. తనని మించిన తెలివైనోళ్ళు ఈ లోకంలోనే లేరని గట్టిగా నమ్మేవాడనమాట. మన కథ ఇక్కడే మొదలవుతుంది. రాంపూర్ అనే ఓ ప్రశాంతమైన ఊరిలో మన రాము ఉండేవాడు. అతనికి తన తెలివిమీద అపారమైన నమ్మకం. ఎంతలా అంటే బహుశా ప్రపంచంలోనే తనంత తెలివైనవాడు లేడని ఫీలయ్యేవాడు. ఇక చూడండి, ఓ రోజు పొద్దున్నే మన రాముకి తన ఆత్మవిశ్వాసం అస్సలాగలేదు. నేరుగా గ్రామకూడలికి వెళ్ళి గట్టిగా అరిచాడు, వినండి వినండి, ఇకపై మీ సమస్యలన్నీ నావి. ఎలాంటి సమస్యకైనా సరే నా దగ్గర రెడీమేడ్ పరిష్కారం ఉంది. బస్ ఆ ఒక్క మాటతో రాంపూర్లో కథ మొదలైంది. ఇక రాము ప్రకటన వినగానే గ్రామస్తులకు ఒకపక్క ఆశ్చర్యం, ఇంకోపక్క నవ్వొచ్చింది. సరే, ఇతని తెలివినోసారి పరీక్షించి చూద్దాం అనుకున్నారు. ఇంకేముంది, రాముగారి విచిత్రమైన పరిష్కారాల పర్వం మొదలైంది. మొట్టమొదటి ఛాలెంజ్ శాంతి దగ్గర్నుంచి వచ్చింది. పాపం ఆమె తన పాల బక్కెట్టుతో రాము దగ్గరకు పరిగెత్తుకొచ్చి, రామూ, నా ఆవు ముండికేసింది, అసలు పాలు పితకనివ్వట్లేదు, దీనికి నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉండా అని అడిగింది. రాము కళ్ళు మూసుకొని ఒక పెద్ద మేధావిలా పోస్పెట్టి, ఓ అదా సంగతి, చాలా సింపుల్, నీ ఆవుకు కాస్త స్ఫూర్తినిచ్చే కథలు చెప్పు చాలు, ప్రేరణ కలిగితే పాలు దారల్లా వచ్చేస్తాయి అని ఓ సలహా పడేశాడు. మరి ఫలితమేమై ఉంటుందంటారా? మరుసటి రోజు శాంతి నీరసంగా వచ్చి, రామూ, నువ్వు చెప్పిందే చేశాను. నా కథలు వింటుంటే ఆవు పాలివ్వడమేమోగాని హాయిగా గొరకపెట్టి నిద్రపోతోంది అని చెప్పింది. చుట్టూ ఉన్నవాళ్లకి నవ్వాగలేదు. కాని మన రాము అస్సలు తగ్గలేదు. అవునా, అయితే కథ మార్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పు అని చాలా తేలిగ్గా చెప్పేశాడు. సరే, శాంతి కథ అలా ముగిసింది. ఇప్పుడు రైతు మోహన్ వంతు. అతను ముందుకు వచ్చి, రామూ, నా పంటలు అస్సలు పెరగట్లేదు, నా కష్టమంతా వృధా అయిపోతోంది అని బాధపడ్డాడు. దీనికి రాము ఇచ్చిన సమాధానం ఇంకా విచిత్రం. మోహన్, సమస్య మొక్కల్లో లేదు, నీలోనే ఉంది. రోజూ పొద్దున్నే వాటి దగ్గరికెళ్ళి మాట్లాడు, వాటిని కాస్త ఎంకరేజ్ చేయి, అప్పుడు చూడు ఎలా ఆకాశాన్నంటతాయో అన్నాడు. పాపం మోహన్ రాము మాటలు గుడ్డిగా నమ్మి పొలంలోకి వెళ్లి మొక్కలతో ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, చుట్టుపక్కల వాళ్లంతా మోహనుకు పిచ్చిపట్టింది అని అనుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం రాము దగ్గరికి వెళ్తే అతను ఏమాత్రం తొణకకుండా, అద్భుతం, ఇప్పుడు నీ పంటల మీద అందరి దృష్టిపడింది, అది కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీనే కదా అని మాట మార్చేశాడు. రాము ఇస్తున్న ఈ వింత పరిష్కారాలు చూసి గ్రామ పెద్దగారికి ఇక ఓపిక నశించింది. రాముకి అసలైన సవాలు విసరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. గ్రామ పెద్దగారు నేరుగా రంగంలోకి దిగారు. ఓ పాతకాలం నాటి పెద్ద తాళం వేసిన పెట్టెను తెచ్చి రాము ముందు పెట్టారు. రాము, నీ తెలివి నిజంగా గొప్పదైతే ఈ తాళం చెవి వాడకుండా ఈ పెట్టెను తెరువు చూద్దాం అని గంభీరంగా అన్నారు. ఇప్పుడు రాముకి ఇది నిజమైన అగ్నిపరీక్ష. మన రాము ఏమాత్రం తగ్గలేదు. తనదైన శైలిలో పని మొదలుపెట్టాడు. ముందు ఒక సైంటిస్ట్లా ఆ పెట్టెను నలువైపులా పరీక్షగా చూశాడు. తర్వాత దాని గట్టిగట్టిగా ఊపాడు. దానిమీద టకాటకా అని తట్టాడు. ఇక ఫైనల్గా ఎవరూ ఊహించని పనిచేశాడు. దాని దగ్గరికి వంగి చెవిలో రహస్యాలు చెప్తున్నట్టు గుసగుసలాడటం మొదలుపెట్టాడు. రాము తన ప్రయత్నాల్లో మునిగిపోయి ఉండగా ఊరంతా ఊపిరి బిగబొట్టుకుని చూస్తోంది రాము ఎలాంటి అద్భుతం చేస్తాడా అని. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దం. చాలాసేపు నానాతంటాలు పడ్డాక రాము అందరివైపు తిరిగి చాలా సీరియస్ ముఖం పెట్టి ఇలా ప్రకటించాడు, నా పరిశోధన పూర్తయింది. నాకేమర్థమైందంటే ఈ పెట్టెకు తెరుచుకోవాలని అస్సలిష్టం లేదు. ఈ మాట విన్నారో లేదో అంతసేపు నవ్వాపుకిన్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఇక్కడే అసలు కథలో అసలైన మలుపు. రాము తన తెలివి పరీక్షలో ఓడిపోయి ఉండొచ్చు, కాని అతను ఊహించని ఒక విజయాన్ని సాధించాడు. అది తర్కంతో గెలిచింది కాదు, అంతకన్నా గొప్పది. ఆ నవ్వుల మధ్యలోనే గ్రామ పెద్ద రాము దగ్గరికి వచ్చి అతని భుజం తట్టి, రామూ, నువ్వు అందరికన్నా తెలివైనవాడివి కాకపోవచ్చు, కాని నీవల్లే ఈ ఊర్లో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, అది చాలు అని ఎంతో ఆప్యాయంగా అన్నారు. ఆ మాట వినగానే రాము ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది.
అతను గర్వంగా ఛాతి విరుచుకుని, చూశారా, నేను ముందే చెప్పాను, అందర్నీ నవ్వించడం కూడా ఒక రకమైన తెలివే కదా అని అన్నాడు. ఆ రోజు రాంపూర్ వాళ్లకు ఒక గొప్ప విషయం తెలిసొచ్చింది. అప్పట్నుంచి ఎవరికైనా సమస్య వస్తే కాదు, మనసు బాగోలేకపోతే రాము దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. అలా మన రాము గ్రామ మేధావి కాస్త గ్రామ హాస్యగాడుగా ప్రమోషన్ పొందాడు. సో ఈ కథలో అసలు నీతి ఏంటంటే, దీన్నే మనం రాంపూర్ ఇంటెలిజెన్స్ అని సరదాగా పిలుచుకోవచ్చు. అంటే ఇతరులను నవ్వించగలగడం కూడా ఒక రకమైన మేధస్సేనని గ్రహించడమే నిజమైన జ్ఞానమన్నమాట. మొత్తానికి ఈ రాము కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు తెలివిగా ఉండడానికి అత్యంత తెలివైన మార్గమేంటి? కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడం కన్నా ఒక చిన్న నవ్వును పంచడమే గొప్ప తెలివనిపించట్లేదా? ఆలోచించండి.